వెల్కమ్ బ్యాక్. ఏపీలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీలో ఓపీడీ సేవలను నిలిపివేస్తున్నామని ప్రభుత్వానికి లేఖ రాశాయి. తమకు రావాల్సిన బకాయిలు 2,000 కోట్లకు పైగా ఉండడంతో అవి చెల్లించకుండా కొత్త నిర్ణయాలు తీసుకుంటే బకాయిలు మరుగుపడిపోతాయని అనుమానం వ్యక్తం చేశాయి. పేదవాడికి సేవ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, కాలానుగుణంగా సేవల ధరల ఆధారంగా ప్రభుత్వం చెల్లింపులు చేయాలని వారు కోరుతున్నారు. బకాయిలు చెల్లించడంపై ప్రభుత్వం నుంచి హామీ వస్తే వెంటనే ఓపీడీ సేవలు ప్రారంభిస్తామంటున్న కార్డియాక్ అనస్థీషియా స్పెషలిస్ట్ డాక్టర్ రమేష్తో మా ప్రతినిధి రామ్ ఫేస్ టు ఫేస్. ఆరోగ్యశ్రీ బకాయిలు 2,000 కోట్లు దాటిపోయిన నేపథ్యంలో కూడా దానికి సంబంధించి ఓపీడీ సేవలను నిలిపివేస్తున్నామంటూ సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్స్ అసోసియేషన్ నిన్న ఒక లేఖను ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ తరఫున సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నిట్లను కూడా ఆరోగ్యశ్రీ ఓపీడీ సేవలను అయితే నిలిపివేశారు. అయితే దానికి సంబంధించి అసలు ఏంటి వాళ్ళ డిమాండ్లు అవన్నీ కూడా మనతో మాట్లాడడానికి డాక్టర్ రమేష్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్, ఎట్లాంటి కారణాలు ఉండొచ్చు ఇటువంటి సేవలు నిలిపివేయడం కావచ్చు, ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసి ఓపీడీలు ఆపేయడం, ఇదంతా కూడా ఎలా చూడాలి? ఏ రకమైనటువంటి కారణాలు ఉంటాయి దీనికి? నాకు దాదాపు 40 సంవత్సరాల నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఐ వాజ్ ద పాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆశా. ఇప్పుడు అడ్వైజరీ రోల్లో ఉన్నాను. ఇది ఏ గవర్నమెంట్ అయినప్పటికీ కూడా ఆరోగ్యశ్రీ అనేది పేద ప్రజలకు ఇచ్చే వైద్యం అద్భుతమైన స్కీమ్. ఇంత డైరెక్ట్ బెనిఫిట్ ఉన్న స్కీమ్ ఇంకోటి నా దృష్టిలో లేదు. దీనివల్ల వేలాదిగా లక్షలాదిగా పీపుల్ బెనిఫిట్ అయ్యారు. 800 ఉన్న సేవల్ని 3,200కి ప్రజలకు మంచిదని ఇప్పుడైనా గవర్నమెంట్ దానికి ఇన్సూరెన్స్ చేసి అందరికి ఇస్తాం, మేము అభ్యంతరం చెప్పట్లేదు. కానీ మాకున్న సమస్య ఏంటంటే బకాయిలు అనేవి 10 నెలల దాకా కూడా బకాయిలు ఉండటం వల్ల హాస్పిటల్ యాజమాన్యాలు చాలా కష్టంగా ఉంది. మాకు ఏ సప్లయర్ అయినా 2 నెలలే మాకు ఇస్తారు వ్యవధి. ఆ తర్వాత మేము కట్టాల్సింది జీతాలు ఉంటాయి, ఖర్చులు ఉంటాయి. సో దీనివల్ల తప్పని పరిస్థితిలో బకాయిలు 2,000 కోట్లు దాటిపోయిన తర్వాత ఈ పరిస్థితికి వచ్చింది. అంటే సార్, ఆరోగ్యశ్రీ సేవలు అనేది సహజంగా సామాన్యుడు వినియోగించుకునేటువంటి సేవలు. అటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా ఓపీడీ సేవలు నిలిపివేయడం వలన దానివల్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే కదా. సహజంగా ఒక సామాన్యుడికి ఆరోగ్య సేవలు అందడంలో అందకపోవడం అనేది చాలా శోచనీయమే కదా. ఒక రకం శోచనీయం. ఏ డాక్టర్ కూడా సేవలు నిలిపివేయడానికి ఇష్టపడ్డండి. ఎందుకంటే ఇది మొదలైందే పేదలకు ఉపయోగపడటానికి. కానీ మా పరిస్థితి ఏమైంది? ప్రోగ్రెసివ్గా నడపలేని పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంటే సేవలను 800 నుంచి 3,200కి తీసుకెళ్తాం. తర్వాత నేను ఒక క్లియర్ ఉదాహరణ మీకు చెబుతాను. నేను మొదటి నుంచి ఉన్నాను కనుక ఒక బైపాస్ ఆపరేషన్ 2007లో స్టార్ట్ చేసినప్పుడు 93,000 to 95,000 రూపీస్ ఉండేది. 2013లో మరలా కొంచెం పెంచి 1,13,000 చేశారు. తర్వాత 2018లో 1,18,000 చేశారు. అంటే దాంట్లో పెరిగింది 13-40% రేట్ పెరిగింది తప్ప ఈ ప్యాకేజీ ప్రైస్లు అనేవి 2007 నుంచి ఇప్పుడు వరకు 30-40% పెరిగింది. మీరు బయట నుంచి చూస్తే పెట్రోల్ అప్పుడు 44-47 ఉన్నది, ఇప్పుడు 109 ఉంది. ఎగ్ అప్పుడు ₹2 ఉంది, ఇప్పుడు ₹5 పైన ఉంది. కరెంట్ అప్పుడు ₹2 యూనిట్ ఉంది, ఇప్పుడు ₹6 అయింది. అంటే ప్రతిదీ కూడా డబుల్ అయిన సందర్భంలో ప్యాకేజీ ప్రైసెస్ 2007 నుంచి 30% పెంచడం వలన ఆర్థికమైన సంక్షోభమే తప్ప వేరే ప్రాబ్లం లేదు. ఇప్పుడు ప్రత్యేకంగా హాస్పిటల్స్ భయపడుతున్నాయి ఏంటంటే ఇన్సూరెన్స్ స్కీమ్ కింద తీసుకొస్తున్నారు. ఇన్సూరెన్స్ స్కీమ్ కింద మైగ్రేట్ అయినాక పాత బాకీలకి సమాధానం చెప్పేది ఎవరు? హాస్పిటల్ యాజమాన్యాలను పిలిచి సీఎం గారు కానీ ఇతర అధికారులు కానీ అయ్యా పాత బాకీలని ఈ సమయం లోపు తీరుస్తామని మాకు వాగ్దానం చేసి కొంత బాకీని విడుదల చేస్తే మేము ఎప్పుడు కూడా సేవ చేయడానికి ఏ డాక్టర్ కూడా ఆపటం అనేది మమ్మల్ని ఎంతో బాధించే విషయం. ఈ సేవలు ఆపాలని మాకు ఎవరికి లేదండి. ఈ వాగ్దానం మాకు క్లియర్గా ఎప్పుడు వస్తే అప్పటి నుంచి సేవలు మళ్ళీ స్టార్ట్ చేయడానికి మాకు అభ్యంతరం లేదు. మేమన్నా వైద్యులుగా సామాన్యుడు బాధపడటం ఎవరూ హర్షించరు. మాకు మరీ బాధాకరమైన విషయం. అందుకనే మొత్తం ఆపేస్తామని అనలేదండి. ఓపీ సేవలు ఒక్కటే, వారు డబ్బులు కట్టి చేయించుకోవచ్చు. ఓపీ సేవలు అనేది ఎమర్జెన్సీ శాపం. ఓపీ సేవ అనేది ఎందుకంటే గవర్నమెంట్కి అయ్యా మాకు ఈ కష్టం ఉందని వారి దృష్టికి తీసుకెళ్ళడానికి ఆపాం తప్ప మాకు నిజంగా కూడా వారు ఈ రోజు వాగ్దానం ఇస్తే రేపే మేము సేవలు మళ్ళీ స్టార్ట్ చేయడానికి మాకు అభ్యంతరం లేదు. ఏ పేదవాడిని ఇబ్బంది పెట్టడం ఏ వైద్యుడికి కూడా ఇష్టం ఉండదు. సో అది పరిస్థితి. ఏ పేదవాడిని ఇబ్బంది పెట్టడం ఏ వైద్యుడికి కూడా ఇష్టం ఉండదు. అయితే ప్రభుత్వం నుంచి ఒక వాగ్దానం వచ్చి ఈ వైద్య సేవ ఏదైతే ఉందో దీనికి సంబంధించినంత వరకు పెండింగ్ బకాయిలని పూర్తి స్థాయిలో క్లియర్ చేసే విధంగా కూడా ఒక నిర్ణయం తీసుకుంటూ ఒక వాగ్దానాన్ని అయితే మాత్రం మాకు ఇవ్వాలి అని చెప్పేసి కూడా డాక్టర్ రమేష్ అంటున్నారు.